అందరికీ నమస్కారం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ మీద భాస్కర్ గారు నిర్మాతగా, జై జ్ఞానప్రభ దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. చాలా మంచి సందేశాత్మక చిత్రం, చాలా మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రం త్వరలో మీ ముందుకు రాబోతుంది. దీంట్లో పాటలన్నీ రాసే అవకాశం నాకు లభించింది. అన్ని పాటలు మంచి పాటలు రాశాను. మొట్టమొదటిసారిగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తున్నాం. ఈ ప్రత్యేక గీతాన్ని సునీత గారు, సుమధుర గాయని సునీత గారు పాడారు. అట్లాగే ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించింది మహావీర్ యలేంద్ర. చాలా చాలా మంచి సంగీత దర్శకుడు. ఇంతకుముందు చాలా మంచి సినిమాలు చేశాడు. తను ఎంతో అద్భుతమైన బాణీలు, ఎన్నో అద్భుతమైన బాణీలు చిత్రానికి ఇచ్చారు. ఆ బాణీలకు అందమైన సాహిత్యం రాసే అవకాశం నాకు లభించింది జై జ్ఞానప్రభ ద్వారా. ఈ సినిమాలో మొట్టమొదటి పాటగా ఒక ప్రత్యేక గీతం ఉన్నాను కదా, ఆ ప్రత్యేక గీతం యొక్క మకుటం ఏంటంటే న్యాయం చేయరా దేవుడా. ఈ న్యాయం చేయరా దేవుడా అనే మకుటంతో వస్తున్న పాటకు నృత్యరీతులు సమకూర్చింది స్రష్ట వర్మ. తనే ఈ సినిమాలో ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చినప్పుడు తనే అభినయించింది. ఈ పాటకి అత్యద్భుతంగా అభినయించింది. చాలా చాలా బాగా గొప్ప గొప్ప మంచి మంచి నృత్యరీతులు సమకూర్చింది ఈ పాటకి. ఈ పాట మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, మిమ్మల్ని అందరినీ ఈ పాట రంజింపజేస్తుందని మనస్ఫూర్తిగా మేమందరం ఈ పాటకు న్యాయం చేశాం. మీరందరూ కూడా ఈ పాట విని, మీరందరూ కూడా ఈ పాట ద్వారా అలరించబడి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్న జై జ్ఞానప్రభను మీరందరూ ఆశీర్వదించాలని, ఆదరించాలని. తన దగ్గర ఇంకెన్నో మంచి కథలు ఉన్నాయి, ఎన్నో మంచి ఇతివృత్తాలు ఉన్నాయి. ఈ చిత్ర ఆదరణ బట్టి తప్పకుండా త్వరలో మరికొన్ని చిత్రాల ద్వారా మరికొన్ని సందేశాలు, మరికొన్ని ఇతివృత్తాలు, కొత్త కొత్త వైవిధ్యభరితమైన కథలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తను చేయడానికి ఈ సినిమా విజయం చాలా చాలా ప్రధానం. కాబట్టి అందరూ తనను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ధర్మస్థల నియోజకవర్గం అనే సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. ఈ సినిమాలో పాటలన్నీ సార్ దగ్గరుండి మాకు గొప్ప పాటలు రాసిచ్చి మమ్మల్ని వెనక్కి నుండి ముందుకు నెడుతున్నాడు, ధైర్యంగా ముందుకెళ్ళమని. చంద్రబోస్ సార్ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. అఫ్కోర్స్ జనరల్గా ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఎదిగిన వాళ్ళని పైకి తీసుకొస్తారు. కానీ మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆయన ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరినీ సమానంగా సపోర్ట్ ఇస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంతోషం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు మహావీర్ యలేందర్. ధర్మస్థల నియోజకవర్గం అనే మూవీలో నాకు అవకాశం ఇచ్చిన భాస్కర్ అనే ప్రొడ్యూసర్ గారికి, నాకు అవకాశం కల్పించిన నా డైరెక్టర్ జై గారికి, ఎస్పెషల్లీ ఈ సాంగ్ అనుకున్నప్పుడు మా గురువారి అయిన బోస్ గారు నాకు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. గాడ్ ఫాదరే నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. దీంట్లో సింగిల్ కార్డ్ మా గురుగారే రాశారు. దాంట్లో ఎస్పెషల్లీ ఒక కాన్సెప్ట్ మీద గురుగారు చాలా దగ్గరుండి ఒక 1000 కోట్ల సినిమాకి ఎలా ఇస్తారో నాకు అలానే ఇచ్చారు లిరిక్స్. ఎక్కడ గురుగారు నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. గురుగారు కూడా ఏ రోజు కూడా మాకు చిన్న సినిమాని కూడా చూడలేదు. అంత గొప్పగా మాకు లిరిక్స్ ఇచ్చారు. దీంట్లో న్యాయం చేయరా దేవుడా కాన్సెప్ట్లో రాయాలంటే రారాజు మా గురువు గారు, మీకు అందరికీ తెలిసిందే. దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్. దీనికి షష్ఠి వర్మ గారు, సునీత గారు పాడడం చాలా చాలా బాగా రావడం మా గురుగారు బ్లెస్సింగ్సే. ఈ జన్మకి ఏ రోజు నేను మర్చిపోను మా గురుగారి బ్లెస్సింగ్స్. మాది ఒక సినిమా, మంచి సినిమాతో వస్తున్నాము. మా టీం అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు భాస్కర్. ఫస్ట్ టైం ప్రొడక్షన్లో అడుగు పెడుతున్నాం ప్రొడ్యూసర్గా. మాకు గురువు సమానమైన చంద్రబోస్ గారికి, మా మీడియా గారికి, మా బ్రదర్ జై జ్ఞానప్రభ గారికి ధన్యవాదాలండి. నమస్తే. అట్లాగే ఈ పాట, ఈ సినిమాలోని మిగతా 4 పాటలు, మొత్తం 5 పాటలు, ఈ సినిమాలోని మొత్తం 5 పాటలు వరాహి మ్యూజిక్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. కాల్సిందాన్ని మామూలు ఇంటిలోన ఉంటున్నాను, రోల్స్ రాయిస్ కారు నేను ఎక్కాల్సిందాన్ని, రోడ్డు సైడు ఆటోలోన పోతున్నాను, ప్లాటినం నగలే నేను వేయాల్సిందాన్ని, పాత గిల్ట్ నగలే నేడు వేసుకుంటున్నాను, అట్లాంటి ఇట్లాంటి అందాన్ని కాను, అన్యాయం జరిగింది నాకు, న్యాయం చేయరా
న్యాయం చేయరా దేవుడా, న్యాయం చేయరా దేవుడా, నాలోని అందాలకు న్యాయం చేయరా దేవుడా, న్యాయం చేయరా దేవుడా, న్యాయం చేయరా దేవుడా, నాలోని పరువాలకు న్యాయం చేయరా దేవుడా.